అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో 2014-19లో 280 కోట్లతో ఈ యొక్క సుమారు 68 చెరువులు, ఇటు ప్రతికొండ, అటు డోన్, ఆలూరు, ఈ చెరువులన్నీ కూడా 68 చెరువులు నింపే ప్రయత్నం, అలాగే వ్యవసాయానికి పనికొచ్చే విధంగా గత 70% 2014-19లో కంప్లీట్ చేసుకోగా, మరి గత ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం మరి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, ఎప్పుడూ కూడా ఆ ప్రభుత్వం ఎలా అవినీతి చేయాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా దోచుకోవాలనే చూశారు తప్ప ఏ రోజు రైతుల పట్ల చిత్తశుద్ధితో లేరు. మరి ఈ మంచి ప్రభుత్వం రాగానే కేఈ కృష్ణమూర్తి గారు తనయుడు, అలాగే కోట్ల సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ యొక్క మహాయజ్ఞం లాంటి ప్రాజెక్ట్ని, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవటం, అందులో నన్ను భాగస్వాములు చేసిన మరి ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే పరిపాలనలో తొలడుగులో భాగంగా ఈరోజు పత్తికొండ నియోజకవర్గానికి రావడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గంలో సుమారు 15 కోట్ల రూపాయలతో ఇటు సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా ఈ సంవత్సర కాలంలో నిర్మించుకోవడం, అలాగే 5 కోట్లు ఎస్టిమేషన్స్తో మళ్ళీ ప్రతిపాదనలు పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా 8 కోట్ల రూపాయలతో అద్దెకేరు పురజాల మీదుగా పత్తికొండ తారు రోడ్డు కూడా వేయించడం జరిగింది. అలాగే ఈ రహదారులు సుమారు 1.7 కోట్లతో ఈ యొక్క గుంతల రహిత రోడ్డు కింద కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎస్సీ హాస్టల్ ఉందో దాని ఆధునీకరణ కోసం సుమారు 3.5 కోట్ల రూపాయలతో కూడా దాన్ని ఆధునీకరణ కోసం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇటు అభివృద్ధి, సంక్షేమం అనే సమపాడులో తీసుకెళ్తూ మరి ముందుకు సాగుతూ ఉంది. పూర్తిగా వేరే ధ్యాస లేకుండా ఎమ్మెల్యేలు అందరూ కూడా, మంత్రులు పూర్తిగా ఈ సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమం విషయానికి వస్తే ఏదైతే సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది సాధ్యపడే విషయం కాదు అని వైసీపీ వారు ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఈ రోజున గత వైసీపీ పాలనలాగా ఏదైతే సైకో పాలన, మీట్ నొక్కితే అలా బటన్ నొక్కితే అప్పుడులో అమ్మఒడి అందరికీ పడేది కాదు, అర్హులకి చాలా మందికి పడేది కాదు. మరి వాళ్ళు ఎన్ని ఆర్తనాదాలు చేసినా వేరే ఆప్షన్ ఉండేది కాదు. మరి ఈ మంచి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటమే కాక, పొరపాటున ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేజ్ చేసుకుని, ఒక్కసారి కాదు 2 సార్లైనా సరే గ్రీవెన్స్ రేజ్ చేసుకుని అర్హులకి ఇచ్చే ప్రయత్నం. అలాగే రేషన్ కార్డులు, సుమారు రేషన్ కార్డు గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఎక్కడ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే పెన్షన్లు కూడా కొత్త ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ మంచి ప్రభుత్వం మరి ఈ సంవత్సర కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వటం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఆ ప్రభుత్వం మీరందరూ గమనిస్తే వైసీపీ పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ అనేది చేస్తూ ఉంది. సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడి దాటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులో వస్తున్న ఈ పెట్టుబడుల్ని ఏదో రకంగా దూరం చేయాలని చెప్పి ఆ భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత 200 మెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అవినీతి జరిగిపోతుంది అని చెప్పి మీరు ఎవరో రావద్దని ఈ అభివృద్ధిని లేదా డెవలప్మెంట్ని అడ్డుకుందాం, ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని పెంపొందే విధంగా పెట్టుబడులు కష్టపడి తీసుకుని వస్తూ ఉంటే ఓ పక్క నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేసి తీసుకుని వస్తున్నారో వాటిని చెరగొట్టే ప్రయత్నం చేయటం. అలాగే సృహలేని మాటలు ఏదైతే గత 5 ఏళ్లలో ఈ కల్తీ మందు ఏదైతే తాగి వైసీపీ నాయకులు అందరూ ఎక్కువ ఎడిక్ట్ అయ్యి దాచుకోవడం కూడా జరిగింది. ఆ మందు అది తాగి నైట్ తాగడం, పిచ్చి మాటలు మాట్లాడటం పగలు. ఆ పిచ్చి మాటలు జగన్మోహన్ రెడ్డికి బాగా ఎక్కువయ్యి రపరపా నరికేస్తానంటాం. ఆ పేరు నాని కంటిన్యూస్గా పగలు రాత్రి కూడా తాగటం వల్ల కల్తీ మందు ఈ రోజున అతను కూడా
రాత్రి కన్ను కొడితే రాత్రి నరికేలు పొద్దున పలకరింపులకి వెళ్ళాలని చెప్పి పిచ్చివాగుడు వాగుతా మరి మేము గత 5 ఏళ్ళు ఇది చేసాం, మరి రాబోయే కాలంలో ఇది చేస్తాం అని చెప్పడం మానేసి మేము నరుకుతాం, చంపుతాం, డెవలప్మెంట్ రావడానికి మేము ఒప్పుకోమనే నినాదంతో వెళ్తా ఉన్నారు. ఏదైతే మళ్ళీ మేము వస్తామంటున్నారు, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అన్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.